హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. వీటిని కట్ట చేపలు అంటారండి. ఈ చేపలు క్లీనింగ్ వీడియో ఆల్రెడీ మీరు మన ఛానల్లో చూసే ఉంటారు. ఈ వీడియోలో పులుసు తయారీ విధానం చూద్దాం. దీనికోసం నేను ఒక 2 ఉల్లిపాయలు నూరు పెట్టుకున్నానండి. ఆయిల్ వేడి చేసి దాంట్లో ఈ ఉల్లిపాయలు బాగా ఫ్రై చేసుకున్నాను. మనం ముందుగా శుభ్రం చేసి కారం పెట్టి పక్కన పెట్టుకున్న చేప ముక్కలు ఇందులో వేసుకోవాలండి. ఇందులో మనం కొంచెం వాటర్ వేసుకొని వాటిని ఉడకనివ్వాలి. ఉప్పు కారం అది చేపలకి బాగా పడుతుందనమాట. అలా ఉడకనివ్వడం వల్ల ఇప్పుడు మనం నానబెట్టి రసం తీసి పెట్టుకున్న చింతపండు పులుసుని ఇందులో వేసుకోవాలండి. మనకి ఎంత క్వాంటిటీలో పులుసు అయితే కావాలో మనం అంత చింతపండు పులుసుని ఇందులో వేసుకోవాలి. పులుసు వేసుకున్న తర్వాత కాస్త ఉప్పు వేసి మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలి. ఎక్కువగా గరిటె పెట్టి కలపకూడదండి, ముక్క విడిపోతుంది. జస్ట్ అలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మనం మూత పెట్టేసి పక్కన పెట్టేయాలి. 5 మినిట్స్ తర్వాత చూడండి చక్కగా ఉడుకుతుంది. ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న మసాలాని ఇందులో వేసుకోవాలండి. నేను ఈ మసాలా కోసం అల్లం వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఇంట్లో ధనియాల పొడి కూడా ఉంటుంది కదండి, కాస్త ధనియాల పొడి కూడా మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న గ్రీన్ చిల్లీ ఇప్పుడు యాడ్ చేసుకోవాలండి. చేపల పులుసులు ఎప్పుడు పచ్చిమిర్చి మరుగుతున్నప్పుడు వేస్తే టేస్ట్ బాగుంటుంది. మసాలా కరిగేంత వరకు కొంచెం కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ దీన్ని ఇలా వదిలేయాలండి. అది పులుసు చక్కగా మరుగుతుంది. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి. చూసారు కదా, పులుసు చక్కగా అయిపోయింది. ఆయిల్ సపరేట్ అయిపోయింది. మనకి ఇంకా పులుసు రెడీ అయిపోయినట్టే అండి. ఇప్పుడు దీంట్లో మనం తరిగి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోవాలండి. లాస్ట్లో ఒకసారి ఉప్పు చూసుకుని ఒకవేళ ఉప్పు ఏమన్నా తక్కువ అయినట్లయితే ఉప్పు కూడా వేసుకోవాలండి. అంతే, మన పులుసు రెడీ అయిపోయింది. చక్కగా వేడి వేడి అన్నంలో సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.